ఈ నెల 23వ తేదీ మనకు మద్దిపాడు హెడ్ క్వార్టర్లోనే మీసాల వంశీకృష్ణ అని చెప్పేసి అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అతను వాళ్ళ ఇంట్లో అఫెన్సు జరిగింది. ఈ మీసాల వంశీకృష్ణ వాళ్ళ మదర్ కూడాను మన ఒంగోలు జెడ్పీ ఆఫీస్లోనే పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు పని మీద 10:30 ఆ ప్రాంతంలో బయటికి వెళ్ళినటువంటి సమయంలో కారులో వచ్చినటువంటి 4 వ్యక్తులు 12-12:30 గంటల సమయంలో ఇంట్లోకి లాక్ బ్రేక్ చేసుకొని వెళ్ళి కొద్ది నిమిషాల్లోనే అఫెన్స్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవటం జరిగింది. ఈవినింగ్ వీళ్ళు అందరూ 5 తర్వాత ఇంటికి రావటం జరిగింది. ఈవినింగ్ 5కి వచ్చిన తర్వాత నేరం జరగటం వాళ్ళు గుర్తించి పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇమీడియట్గా మా మద్దిపాడు ఎస్ఐ గారు, అట్లానే ఒంగోలు రూరల్ సిఐ గారు శేషగిరి అందరూ కూడాను సీన్ ఆఫ్ అఫెన్స్, నేను కూడా వెళ్ళొచ్చాను, అందరం కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేయటం జరిగింది. సుమారుగా 26 సవర్ల పైన గోల్డ్ ఆర్టికల్స్ థెఫ్ట్ చేయటం జరిగింది. అయితే మనకు ఫస్ట్గా వచ్చినటువంటి క్లూ ఏమిటి అని అంటే, ఆ వీధిలో 1-2 సార్లు అటు ఇటు మద్దిపాడు హెడ్ క్వార్టర్లో కూడా తిరిగినటువంటి ఒక కారు, నెంబరు ప్లేట్ లేనటువంటి ఒక కారు ఒక చోట సీన్ ఆఫ్ అఫెన్స్కి దగ్గరలోనే మనకు సీసీ కెమెరా క్యాప్చర్ చేయటం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మొత్తం 8 టీములు సిసిఎస్ కానీ అట్లానే ఒంగోలు సబ్ డివిజన్ నుంచి కానీ ఆఫీసర్స్ అందరినీ కూడా డ్రా చేసి 8 టీమ్స్ డిప్లాయ్ చేయటం జరిగింది. ఈ 8 టీమ్స్ కూడాను కంటిన్యూస్గా నైట్ మొత్తం వర్కౌట్ చేసినందువలన మనకు ముద్దాయిలు ఎవరు అన్నటువంటిది సమాచారం రావటం జరిగింది. వచ్చినటువంటి ఆ రోజు మనకు లభించినటువంటి సమాచారం మేరకే నిన్న ముద్దాయిలు 4 కూడాను అరెస్ట్ చేసి వారి దగ్గర ఉన్నటువంటి కారును కూడా స్వాధీనం చేసుకోవటం జరిగింది. వీటిల్లో ఈ 4లో కూడా మెయిన్ వ్యక్తి గోపిశెట్టి సునీల్ అని చెప్పేసి, ఇతనికి ప్రీవియస్గా మొత్తం నెల్లూరు జిల్లాలో 18 కేసులు, మనకు ఒంగోలు తాలూకాలో ఒక కేసు, మొత్తం 19 కేసులు గతంలో ఇతని మీద ఉన్నాయి. మనకు తాలూకాలో ఉన్నటువంటి కేసులో ఈ జనవరిలో అతనికి ఒక 6 నెలలు శిక్ష కూడా పడటం జరిగింది. 6 నెలలు శిక్ష మనకు ఒంగోలు జైల్లోనే కంటిన్యూ అవుతున్నప్పుడు అతనికి తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు అని చెప్పేసి చీరాల 1 టౌన్ పోక్సో కేసులో ఉన్నటువంటి ఒక ముద్దాయి పరిచయం అవటం జరిగింది. వీళ్ళిద్దరూ స్నేహితులయ్యారు. అట్లానే తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు ద్వారా తమ్మిశెట్టి ఆనంద్ అని చెప్పేసి ఒక అతను, సాయి కుమార్ అని చెప్పేసి ఇంకొక అతను, వీళ్ళు 4 జత కావటం జరిగింది. తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు కారు హైర్ చేయటం జరిగింది సత్తనపల్లిలో. ఆ కారు హైర్ చేసుకొని వీళ్ళు నేరం చేయటం కోసం అని చెప్పేసి వాళ్ళు మనకున్నటువంటి సమాచారం మేరకు బాపట్ల, పొన్నూరు, ఇటు ఎంజిపాడు ఈ రూట్ అంతా చీరాలు కానీ చెక్ చేసుకుంటా వచ్చి ఒంగోలు కూడా వచ్చారు. ఒంగోలులో కూడా వాళ్ళకు అనుకూలంగా లేకపోయేటప్పటికి రిటర్న్ వెళ్ళిపోతూ మద్దిపాడులో ఈ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఇంట్లో అఫెన్స్ చేయటం జరిగింది. వీళ్ళను నిన్న ఉదయం అరెస్ట్ చేయటం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 157.5 గ్రాములు వెయిట్ ఉన్నటువంటి ఆర్టికల్స్, అట్లాగనే ఒక 51,000 రూపాయలు డబ్బు స్వాధీనం చేసుకోవటం జరిగింది. ఇంకా వీళ్ళు ఐడిఎఫ్సి బ్యాంకు, వీళ్ళు నర్సరావుపేటలో ఒక 55 గ్రాముల వరకు తాకట్టు పెట్టేసి అక్కడ డబ్బులు కూడా తీసుకోవటం జరిగింది. ఈ బ్యాంకు నుంచి మిగతా 55 గ్రాములు కూడాను రికవర్ చేయవలసింది ఉంది. నిన్న రికవర్ అయినటువంటి దాంట్లో 157.5 గ్రాములు రికవర్ చేయటం జరిగింది. ఇది అంతా కూడాను ఆ రాత్రి కనుక వర్కౌట్ చేయకపోతే మనకు క్లూ వచ్చి ఉండేది కాదు, నిన్న అరెస్ట్ చేయగలిగేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఆ రోజు నైట్ అంతా వర్కౌట్ చేసినటువంటి మన రూరల్ సిఐ శేషగిరిరావు, అట్లానే మద్దిపాడు ఎస్ఐ వెంకట్, మిగతా టీం మెంబర్స్ అందరూ కూడాను సిసిఎస్ నుంచి టీమ్స్ ఉన్నాయి, అట్లానే 1 టౌన్ నుంచి తాలూకా పోలీస్ స్టేషన్స్ నుంచి కూడా ఆఫీసర్స్ను డ్రా చేసి ఇదే డ్యూటీ మీద ఎంగేజ్ చేయటం జరిగింది.
వీళ్ళందరినీ కూడాను ఎస్పీ గారు అభినందించడం కూడా జరిగిందనమాట.